నమస్తే ఇందిర గారు. నమస్తే. ఇప్పుడు మానవ నాగరికత తొలినాళ్లలో సమానత్వం ఎలా ఉండేది మహిళలకి, పురుషులకి? మొదట ఏంటంటే సమాజం కొనసాగింపుకు మనుషులు ఇంకా పుట్టడానికి స్త్రీ పురుషులు ఇద్దరూ కావాలి. ఏ ఒక్కరు లేకున్నా కూడా అక్కడితోటి కొత్త జనాభా ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది సత్యం. అంటే ఇద్దరు సమానం అనే భావన ప్రతి మనిషిలో ఉండాలి. ఇంతవరకు ఒక పాయింట్. రెండోది, మానవ నాగరికత ఏర్పడిన తొలినాళ్లలో మనుషులందరూ కూడా కొండ గుహల్లో జంతువుల మధ్యలో జంతువుల్లాగా బతికేవాళ్ళు. ఆ కాలంలో ఏం జరిగేదంటే స్త్రీలు పిల్లల్ని కనడము, పిల్లల పోషణ చేసేవాళ్ళు ఆ గుహల్లో ఉంటూ. పురుషులైన వాళ్ళు వేటకు వెళ్ళి ఆహార సంపాదన చేసుకొని వచ్చి అది ఇంట్లో ఆ గుహల్లో ఉన్న తమ కుటుంబానికి పోషణ కోసం పెట్టుకునేవాళ్ళు. తర్వాత కాలంలో ఒక జాతి ఇంకో జాతితోటి పోరాటం చేసేటప్పుడు, క్రూర జంతువులతోటి పోరాటం చేసేటప్పుడు ఏం జరిగిందంటే స్త్రీల యొక్క బలహీనతల్ని పురుషులు అర్థం చేసుకున్నారు. స్త్రీ నెల సంబంధమైనటువంటి సమస్యల కాలంలో బలహీనురాలుగా ఉంటుంది. రెండవది, పురుషుని శరీరంతో పోల్చినప్పుడు స్త్రీ శరీరం సున్నితంగా ఉంటుంది. మూడోది, గర్భం ధరించిన సమయంలో స్త్రీలు బలహీనురాలుగా ఉంటున్నారు. మొత్తంగా కొంతకాలం గడిచాక, గర్భం దాల్చిన తర్వాత కూడా డెలివరీ అయిన తర్వాత కూడా ఆ క్రమంలో కొన్ని హార్మోనల్ చేంజెస్ తో పాటు స్త్రీలు కొన్ని బలహీనంగానే ఉంటాయి. అంటే మొత్తంగా పురుషులు పుట్టిన మొదట మానవ నాగరికత ఏర్పడిన తొలినాళ్లలో స్త్రీ పురుష భేదాన్ని గుర్తించకుండా స్త్రీలు పురుషుల్ని గౌరవించడం, పురుషులు స్త్రీలని గౌరవించడం చేశారు. కొంతకాలానికి అవసరాలని బట్టి వాళ్ళ వేటలో భాగంగా అయితేంది, ఇతర విషయాల్లో భాగంగా అయితేంది, స్త్రీలు మాతోటి పోల్చినప్పుడు బలహీనులు అనే విషయాన్ని తెలుసుకున్నారు పురుషులు. తొలి వేదన కాలం నాటి సంఘటనలు ఏమన్నా చెప్పగలరా? ఋగ్వేద కాలం నాడు వాస్తవంగా చెప్పాలంటే స్త్రీని దేవతగా పూజించారు. మనం పూజించిన తొలి దేవతలు అమ్మ తల్లి సింధు నాగరికతలు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో తీసుకున్నట్లయితే హరీతీదేవి అనే ఒక దేవతను మొదట పూజించారు. శాతవాహనుల కంటే ముందు కాలంలో పూజించారు. అంటే స్త్రీని తమకు జన్మనిచ్చే స్త్రీని తల్లిగా దేవతగా పూజించారు. అప్పుడేంటంటే తల్లి ఇంటికి పెద్దగా ఉంది, ఎవరికన్నా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, ఇంట్లోకి వచ్చే అతిథి మర్యాదలు చేయడం కానీ ఇవన్నీ కూడా స్త్రీనే చూసుకునేది ఇంటి పెద్దగా. పురుషుడు ఏమైనా కష్టపడి పనిచేసి సంపాదించుకొచ్చి అది తల్లి చేతుల్లో పెట్టేవాడు. అదొకటి. తర్వాత స్త్రీలు విద్య నేర్చుకున్నారు. తొలివేద కాలంలో గార్గి కానీ, గాయత్రి కానీ వాళ్ళందరూ విద్యావంతులు. తర్వాత అప్పుడు పునర్వివాహాలు ఉండేటి, వితంతు వివాహాలు ఉండేటి, వరకట్నం అనే దురాచారం లేదు, కన్యాశుల్కం ఉండేది. కన్యాశుల్కం కూడా లేదు లేదా? కన్యాశుల్కం కూడా లేదు. బహు భార్యత్వం లాగా బహు భర్తృత్వం కూడా ఉండేది. తొలివేద నాగరికతలో స్త్రీకి అత్యంత స్వేచ్ఛ ఉంది. యవ్వనములో ఉన్న స్త్రీలకు మాత్రమే పెళ్లిళ్ళు అయ్యేటి. అప్పుడు బాలికా వివాహం లేదు. తొలివేద నాగరికత ది బెస్ట్ నాగరికత అయింది అప్పుడు స్త్రీల విషయంలో. మొదట అనాగరిక జీవనం నుంచి మనిషి ప్రయాణించుకుంటూ వచ్చి తొలివేద నాగరికత వచ్చేసరికల్లా తల్లిగా దేవతగా స్త్రీని పూజించి స్త్రీకి ఉన్నత స్థానాన్ని కట్టబెట్టి స్త్రీ ద్వారానే ఇంటికి పెద్దగా గౌరవించుకుంటూ అనేక పనులు చేసుకుంటూ వచ్చారు. మలివేద నాగరికత వచ్చేసరికల్లా మొత్తం రివర్స్ అయిపోయింది. అదేంటంటే స్త్రీల విద్యను మాన్పించారు, స్త్రీలకు విద్యకు అవకాశం కల్పించలేదు మొదటిది. తర్వాత పురుషుని వయసులో స్త్రీకి 1/6 వంతు, అంటే 20 ఏళ్ళ పురుషునికి 2 ఏళ్ళ 3 ఏళ్ళ అమ్మాయి 4 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం. తర్వాత మూడోది ఏంటంటే వరకట్నము, తర్వాత బాల్య వివాహాలు, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి. తర్వాత వితంతు వివాహాలు లేవు. అంతకుముందు తొలివేద కాలంలో ఎవరికైనా స్త్రీకి భర్త చనిపోతే మళ్ళీ ఇంకొక పురుషుడితోటి వివాహం చేశారు. మలివేదం కాలం నాటికి వచ్చేసరికల్లా ఆమె గుండు గీయించి ఆమెను చీకటి గదిలో బంధించడము, ఆమెను బలవంతులైనటువంటి ఆ ఊరి పెద్దలు ఆమెను శారీరకంగా లోబరుచుకోవడం, చిత్రహింసలు పెట్టడం, ఇట్లాంటి దుర్మార్గాలన్నీ మలివేద నాగరికత వచ్చేసరికల్లా వచ్చేసినాయి. అదే నేటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఆ రోజు మలివేద కాలం నాడు ఇంటి పెద్దగా పురుషుడు ఎప్పుడైతే మారిపోయాడో అదే ఇప్పటి వరకు కూడా వస్తుంది. సో ఈ రోజుకి స్త్రీకి, మనం మాట్లాడుకునే ఈ క్షణానికి స్త్రీకి సమానత్వం లేదంటారు. కొద్ది మంది. ఇప్పుడు మీరేమనుకుంటా అన్నారంటే మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు స్వతంత్రంగా జీవిస్తున్నారు, ఒక అధికారిగా, ఒక తల్లి, నేను కూడా స్వతంత్రంగా జీవిస్తున్నాను. మనలాంటి వాళ్ళు సమాజంలో కేవలం 20% మంది మాత్రమే ఉన్నారు. ఇంకా మనలాంటి వాళ్ళు కూడా
భర్తల చేత శారీరక మానసిక బాధలు, తర్వాత రకరకాల హింసలు పడేవాళ్ళు, భర్తలు చిన్న చూపు చూస్తుంటే నరకం అనుభవించే వాళ్ళు, భర్తలు పట్టించుకోకుండే ఒక విలాస వస్తువుగా, పనికి మాలిన వస్తువుగా, లేకపోతే ఒక ఆదాయపు వనరుగా చూస్తుంటే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సమానత్వం అనేది ఇప్పుడు రాలేదు. స్త్రీ పురుషులు ఎప్పటికీ కూడా సమానం కాలేరు. దానికి కారణాలు 2. ఒకటి, స్త్రీలకు మొదటి నుంచి మలివేద కాలం నుంచి కూడా ఏమని చెప్పారంటే, స్త్రీ పతివ్రతగా ఉండాలి, స్త్రీ తల్లిగా ఉండాలి, స్త్రీకి భూమాతకు ఉన్నంత ఓర్పు ఉండాలి, పురుషుడు ఎంత వెధవైనా ఏ పనులు చేసుకొచ్చినా కూడా క్షమించాలి, పురుషుడు నిన్ను కాదని 10 మందిని వివాహం చేసుకున్నా నువ్వు కట్టుబడి ఉండాలి భర్తకి. ఈ సూత్రాలన్నీ స్త్రీయే చెప్పారా లేకపోతే పురుషుడు చెప్పారా అండి? పురుషులు చెప్పారు, స్త్రీలు వాటిని అమలు చేశారు. పురుషులు ఏవైతే నీతి గ్రంథాల్లో చెప్పారో ఆ చెప్పిన వాటిని సాటి స్త్రీలే కుళ్ళబొడిచేవాళ్ళు స్త్రీలని. ఇప్పుడు ఒక స్త్రీ నేను నా వితంతు పెళ్లి చేసుకుంటా అంటే ముందు పురుషుల కంటే ముందు స్త్రీలే వచ్చి నువ్వు వితంతు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి అట్లా వాళ్ళ జన్యుక్రమాన్ని అట్లా పెంచుకుంటూ వచ్చారు పురుషులు. వాళ్ళ మైండ్లలో అట్లా నాటారు. స్త్రీ ఒక్క భర్తతోటే కలిసి ఉండాలి, స్త్రీ పితృస్వామిక వ్యవస్థలో స్త్రీలు చదువుకోవాల్సిన అవసరం లేదు, స్త్రీలు ఇంటి పట్టున ఉండాలి, ఆ స్త్రీ తల ఉంచుకొని నిలబడాలి, అన్నీ కూడా వాళ్ళ మైండ్లలో చొప్పించుకుంటూ వస్తే అదొక జెనెటిక్ క్యారెక్టర్గా డెవలప్ అయింది స్త్రీలలో. డెవలప్ అయ్యి అదే సత్యము, అది దాటి ఆ పరిధిని దాటుకొని ఎవరన్నా వస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు అనే భావన ఒకటి వచ్చింది. రెండవది, పురుషుడు ఎంతమంది స్త్రీలతోటైనా సంభోగించవచ్చు, ఎంతమందితోటైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు. అదే స్త్రీ పెట్టుకుంటే అదొక నేరస్తురాలు అనేది ఒక ఇది వచ్చింది. ఇక్కడ ఏంటంటే స్త్రీలకైనా పురుషులకైనా వాళ్ళ శరీరాల్లో ఏర్పడే హార్మోన్ల ఆధారంగా వాళ్ళకి లక్షణాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి, కోరికలు ఇష్టాలు అనేటివి ఏర్పడుతుంటాయి. కానీ ఈ క్రమంలో స్త్రీని ఒక విలాస వస్తువుగా మాత్రమే 1000 సంవత్సరాల పాటు పురుషుల దృష్టిలో స్త్రీ అనేది ఒక ఆట బొమ్మ, తమకు శారీరక ఆనందాన్ని ఇచ్చేది అనే భావనతోటే ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా 90% స్త్రీలు ఇంకా అదే విధంగా ఉన్నారు. మనం చూసే స్త్రీలు కొద్దిమంది ఈ సమాజంలో ఇప్పటికీ పొరకట్నం అయితేంది, ఆడపిల్లలు పుడితే హింసలు పడేటోళ్ళు అయితేంది, భ్రూణ హత్యలు 20 ఏళ్ల కిందట భ్రూణ హత్యల ప్రభావం వల్ల ఈ రోజు ఆడపిల్లలు దొరకట్లేదు. ప్రతి 11 మందికి లేటెస్ట్ సర్వే ప్రకారం ప్రతి 11 మంది మగపిల్లలకి ఒకే అమ్మాయి. దానివల్ల మీకు ఇంకో విషయం తెలుసారా, ఈ మధ్య రేపులు అవుతున్నాయి, పెళ్ళిళ్ళు కావట్లేదు. ఇప్పుడు వాడికి 30 ఏళ్ళు వస్తున్నాయి, 40 ఏళ్ళు వస్తున్నాయి, ఆడపిల్లలు దొరకట్లేరు. అప్పుడు అది కూడా అత్యాచారాలు చేయడానికి కారణం అవుతుంది. అంటే ఒక కోరికల్ని అణుచుకొని దగ్గర ఎవరు వస్తే వాళ్ళను ఇది చేయాలనేది కూడా వస్తుంది. ఇవన్నీ కూడా స్త్రీల పట్ల జరిగిన అన్యాయాలు. వీటిని ఎలా మనము పాసిఫై చేసుకోవాలి? ఇలాంటి అన్యాయాలు వచ్చినప్పుడు సాటి మహిళలుగా లేదా మనము ఒక సమాజంలో భాగంగా మనము వినాస్త్రీయే గమనం నాస్తి, వినాస్త్రీయే జననం నాస్తి అని చెప్పుకుంటున్నాము. ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి స్త్రీ విలువల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకా మనం అప్పుడే చెప్పుకున్న పురాణాలు ఇతిహాసాల్లో చెప్పుకున్న వినాస్త్రీయే జననం నాస్తి, వినాస్త్రీయే గమనం నాస్తి అని చెప్పుకున్నాము. కార్యేషు దాసి కరణేషు మంత్రి ఇవన్నీ చెప్పుకున్నాము. ఇప్పటికి కూడా అంటే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా నాగరికత ఇంత పెరిగిన తర్వాత కూడా స్త్రీలు ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చి విద్య ఆర్థిక స్వావలంబన కలిగిన తర్వాత కూడా ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అసమానతలు జరుగుతున్నాయి అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ విజ్ఞానాన్ని కలిగించడమే, మళ్ళీ నీతి బోధించడమే, మళ్ళీ ఏవైతే అవన్నీ కూడా అంటే సంవత్సరాల తరబడి బోధించిన నీతంతా ఎక్కడికి పోతుంది అంటే ఇక్కడ ఆ నీతి పక్కదారి పడుతోంది అని నేనంటాను. మీరేమంటారు? నీతి పక్కదారి పట్టినా కూడా మళ్ళీ దాన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కూడా మళ్ళీ నీతిలో ఒక భాగమే. అంటే అది ఎవరు పెట్టాలి? స్త్రీలే పెట్టాలనా? మీకు ఒక విషయం చెప్తాను. ఒక స్త్రీని ఎవరైనా రేపు చేస్తే సాటి పురుషులు కనికరించి ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు. కానీ ఆ రేపు చేయబడిన స్త్రీని సాటి స్త్రీలు ఎలా చూస్తారు? ఎప్పుడైనా చూసారా? ఒక స్త్రీ భర్తతోటి వేరే స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసినప్పుడు ఆ స్త్రీని కొట్టడానికి పోతుంది ఈ భార్య, కానీ తన భర్తను మాత్రం ఏమనదు. అంటే ఎక్కడొస్తుంది తేడా? పురుషులు స్త్రీల యొక్క అన్ని రకాలైనటువంటి అభిరుచులను, ఇష్టాలను, వాళ్ళ కోరికలను అన్నీ అణిచిపెట్టేశారు. ఏమని? నువ్వు భూమాతవు, తత్ర నార్యంతు పూజ్యంతే అని ఏదో నీతి వాక్యాలు ఒలించడం, అని అవసరాలు తీర్చుకోవడం, అట్లా వాళ్ళు ఒక రకం చేశారు. రెండోది, సాటి స్త్రీల నుంచి కూడా అంతే శాతంలో స్త్రీలకు వ్యతిరేకత వస్తుంది.
ఒక స్త్రీ ధైర్యంగా ఒంటరిగా ఉంటే భర్త విడాకులు ఇచ్చి ఉంటుంది. ఆ స్త్రీ మీద 100 మంది మాటలు చెప్తారు. విడాకులు ఇచ్చి ఉంటుంది. అమ్మ ఎంత ధైర్యం ఇది, ఎవనితోటి తిరుగుతుందో, ఎక్కడ పోతుందో, లేక అసలెందుకు విడాకులు అసలు ఇచ్చిందో. ఎందుకు విడాకులు ఇచ్చింది, అసలు దీని సంగతి ఏంది అని అంటారు. అట్లా రకరకాల అంటే ఒక స్త్రీకి 50% పురుషుల నుంచి ఇబ్బంది, మిగతా 50% సాటి స్త్రీల నుంచి ఇబ్బంది. ఒక స్త్రీని హక్కున చేర్చుకునే స్త్రీ ఎక్కడన్నా ఉందా? భర్త ఒక స్త్రీని అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ స్త్రీని ఇది కుల్లబొడుస్తుంది కానీ అసలు భర్తను దుర్మార్గుడను, నాకు కాకుండా ఆమెకు కూడా అన్యాయం చేసినావు అనే స్త్రీ ఒక్కటి కనపడదు మనకి. అదే రకంగా ఒక స్త్రీ ఏదన్నా ఒక ఆహ్, ఏదో ఒక పని చేసి ఉంటే ఆమె మీద శిక్ష విధించేటోళ్ళు మొదట స్త్రీలే. స్త్రీకి కూడా హృదయం ఉంటుంది. స్త్రీకి కూడా కోరికలుంటాయి. స్త్రీలకు కూడా ఇష్టాలుంటాయి అని అర్థం చేసుకునేది ఎంతమంది? హార్మోన్‌లు మగోళ్ళకే రిలీజ్ అయితాయా? ఆడవాళ్ళకి కావా? ఆడవాళ్ళకి ఇష్టాలుండవా? నువ్వు మాత్రం 100 మందితోటి ఇష్ట ప్రకారం జీవించొచ్చు గానీ స్త్రీలకు అవసరం లేదా? స్త్రీకి కూడా ప్రేమ ఉంటుంది. స్త్రీకి కూడా హృదయం ఉంటుంది. కోరికలుంటాయి. వాళ్ళకి కోరికలుంటాయి. చిన్న చిన్న అభిలాషలుంటాయి. అభిలాషలుంటాయి, ఆనందాలుంటాయి, ఉంటాయి. కోరికలుంటాయి. వాటిని గౌరవించాల్సిన బాధ్యత, తీర్చాల్సిన బాధ్యత అల్టిమేట్‌గా ఇంట్లో. మగవాళ్ళలో ఎన్ని రకాల మానసిక, శారీరక లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారో, ఆడవాళ్ళలో కూడా అన్ని రకాల లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. మగవాళ్ళలో సంస్కారవంతులు, ఉత్తములు, దుర్మార్గులు, దొంగలు ఇట్లా ఎట్లా ఉంటారో, ఆడవాళ్ళలో కూడా అన్ని గుణగణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కాకపోతే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సప్రెస్డ్ స్టేజ్‌లోనే ఉంటారు. మగవాళ్ళు వెంటనే బహిర్గతం చేసి, ఎందుకంటే శారీరక బలం ఉందనే ఒక పొగరుంటుంది మగవాళ్ళ దగ్గర. ఆ బలంతోటి వాళ్ళు ప్రదర్శిస్తారు. అయితే ఒక స్త్రీ నష్టపోతున్నప్పుడు ఆ స్త్రీకి చెయ్యందించే బాధ్యత సాటి స్త్రీలదే. ఆ విషయాన్ని అత్తలు మర్చిపోతారు, ఆడపడుచులు మర్చిపోతారు సహజంగా. ఇప్పుడు అన్నో తమ్ముడో కోడల్లో కూతుర్ని చూసుకున్న రోజు, ఆ! అత్తలో అమ్మని చూసుకున్న రోజు. హ్మ్. సో, ఇది చాలా వరకు పాసిఫై అయిపోతుంది. అవుతుంది. ఇప్పుడు కొడుకు తాగొచ్చి కోడల్ని కొడుతుంటే బాగా కొట్టాల, దీన్ని తిక్క తిరగాలనుకునే అత్తలుంటారు. లేకపోతే అన్నో, తమ్ముడో, మరదలనో, వదిననో కొడుతుంటే ఆడపడుచులొచ్చి ఒక వికృతమైనటువంటి ఆనందాన్ని పొందుతుంటారు. అరే! ఆమె గూడా నాలాగానే ఒక ఇంటి నుంచి వచ్చింది గదా! అకారణంగా మా తమ్ముడు కొడుతున్నాడు, మా అన్న కొడుతున్నాడని అర్థం చేసుకునేటోళ్ళు తక్కువ మందుంటారు. ఇంకొకటేందంటే ఒక ఒక ఆడపడుచు ఏమనుకుంటుందంటే, నా భర్త శ్రీరామచంద్రుడిలాగుండాలే, పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూడకూడదు. మా అన్నదమ్ములు మాత్రం ఎంతమందితోటి తిరిగినా ఏదున్నా గూడా మా వదినలు, మా మరదళ్ళు అసలు తలెత్తకూడదు, ఒక మాట అడగకూడదు, ఒక క్వెషన్ చేయకూడదు అనే పరిస్థితులల్లో ఉంటారు. అంటే స్త్రీలకు 2 వైపుల నుంచి గూడా అన్యాయం జరుగుతుంది. ఒకటి పురుషుల నుంచి, రెండోది సాటి స్త్రీల నుంచి అన్యాయం జరుగుతుంది. అది స్త్రీకి అంటే ఇంకొక స్త్రీ చెంపదెబ్బ, చెప్పుదెబ్బ. చెప్పు 2 అంటే ఒక ఆలంబన, ఒక రక్షణ ఉండాలి. ఒక స్త్రీ సమస్యలో ఉన్నప్పుడు మిగతా స్త్రీలందరూ ఒక కవచంలాగా ఆమెను కాపాడగలగాలి. ఆ రోజు స్త్రీల సమానత్వం వస్తుంది. స్త్రీలు ఇంకొకటేందంటే తమ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు వెంటనే ఎవడన్నా రేప్ చేసిండు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎవడన్నా కామాంధుడు మాయమాటలు చెప్పి ప్రలోభపరుచుకున్నాడు, బాధపడాల్సిన పరిస్థితి లేదు. అదొక ఇన్సిడెంట్ లాగా, మన ఆ! చేదు అనుభవం లాగా తీసి పక్కన మనకు పడేసి నడుచుకుంటూ పోవడమే. కాలుకో, చేతికో దెబ్బ తగిలిందనుకోని అట్లా బతకాలి. మనకు భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుత శక్తి, ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప జన్మ ఇది. ఇంకోటేందంటే స్త్రీలు ఎప్పుడు గూడా 90% ప్రేమమూర్తులుంటారు. అంటే స్త్రీలందరూ మంచివాళ్ళని నేను చెప్పను. స్త్రీలల్లో గూడా కావాలని వ్యభిచారులు, జూదరులు, రకరకాల నీచ పనులు చేసి ఇతర పురుషుల్ని ఆకట్టుకునే వాళ్ళు చాలా మందున్నారు స్త్రీలల్లో గూడా. వాళ్ళల్లో కూడా తక్కువ వాళ్ళ శాతం ప్రతి ఉన్నారు వాళ్ళు. దానికి ఒక కారణం ఉంటుంది. హ్మ్. ప్రతి స్టెప్‌కి స్త్రీలు పక్కదారి పట్టడానికి వాళ్ళకొక మానసికమైన వాళ్ళ నేపథ్యంలో ఒకటుంటుంది. అంటే ఒక పరమ నీచమైన స్వభావం గల స్త్రీలు గూడా ఓ 10% మంది ఉంటారు, ఉన్నారు ఉంటారు. సమాజంలో. ఖచ్చితంగా ఉంటారు. 90% మాత్రం స్త్రీలు సుకుమారంగా ఉంటారు. ఇతర స్త్రీల నుంచి, పురుషుల నుంచి బాధలు, కష్టాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. అనుభవించలేక బయటకొచ్చేసి బయట ప్రపంచం ఒంటరిగా బాగుంటుంది, జీవించలేక బయట ప్రపంచం బాగా ఉంటుందని బయటకొచ్చేసి ఏదో సాధిద్దామని బయటకొచ్చి అక్కడ మాయలో చిక్కుకొని చిక్కుకొని తద్వారా అక్రమ రవాణానో లేకపోతే అవును. వ్యభిచారులుగానో మారటం. మారడం. మారటం తద్వారా ఇలాంటి స్టేజ్‌కి అవును. అపనిందలకు గురి స్త్రీ కావడము, అంటే ఎప్పటికీ కూడా విలాస వస్తువే పురుషుడి దృష్టిలో. 90% పురుషుల దృష్టిలో ఇప్పటికైనా ఇంకెప్పటికైనా కూడా పురుషుల దృష్టిలో స్త్రీ అనేది ఒక విలాస వస్తువే. స్త్రీలు 90% మంది ప్రేమిస్తారు, 10% మంది కామిస్తారు. పురుషుల్లో ఇది 90% మంది కామిస్తారు, 10% మంది ప్రేమిస్తారు. రివర్స్.
అసలు స్త్రీ పురుషుల మధ్యలో సమానత్వం అనేది ఎప్పటికీ ఆశించకూడదు, అది రాదు అంతే. ఎందుకంటే పురుషులు చేసే అన్ని పనులు స్త్రీలు చేయలేరు, పురుషులు దులిపేసుకున్నట్లు స్త్రీలు దులిపేసుకోరు. ఎందుకంటే స్త్రీలు శీలానికి ప్రాధాన్యత ఇస్తారు ఒకటి, తర్వాత స్త్రీలు శారీరకంగా బలహీనలు ఒకటి. బలహీనలు, భయం ఉంటుంది. భయం ఉంటుంది. ఈ 2 సంఘటనలు జాలిగా వాళ్ళు ఎప్పుడు సమానం అవుతారు? ఎప్పటికీ కాలేరు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మానసికంగా ధైర్యం ఉన్న స్త్రీలలో కూడా రకరకాల మనస్తత్వం గల వాళ్ళు ఉన్నారు. మానసికంగా ధైర్యం ఉన్నవాళ్ళు, నా ఇష్ట ప్రకారం జీవిస్తా అనుకునే వాళ్ళు, నాకిచ్చిన ఈ విలువైన జీవితాన్ని నేను ఎందుకు నష్టపోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆదర్శంగా ఉంటారనమాట సమాజంలో. ఎన్నో గొప్ప పనులు మన స్త్రీలు ఎంతెంత మంది ఉన్నారు మహానుభావులు. ద్రౌపది తీసుకోండి, సీత తీసుకోండి, సావిత్రి తీసుకోండి. నేటి మన భారతదేశంలో ఎంతమంది రాజకీయ నాయకురాలు స్వతంత్రంగా బతికారు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు వస్తున్నారంటే ఎంతటి మగవాళ్ళైనా దడదడలాడే అమ్మ పక్కకు దొలుగుతున్నారు. జయలలిత గారు, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అయితేనేమి, సుష్మా స్వరాజ్ గారు, సుష్మా వాళ్ళందరూ స్వరాజ్ ఎంతో అయితే, నిర్మలా సీతారామన్. స్త్రీలలో ఎప్పుడైతే చక్కటి వాక్చాతుర్యము, మాట్లాడే విధానము, ఒక నాలెడ్జ్ అన్ని విషయాల పట్ల ఉన్న స్త్రీలను పురుషులు ఎప్పుడు గౌరవిస్తారు, భయపడతారు కూడా పురుషులు. వాస్తవంగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ శారీరక బలహీనంగా ఉందా, మానసికంగా దాన్ని బలహీనంగా దాటుకున్న ఉందా, తర్వాత వాళ్ళు ఏంటో చూపిస్తారు. ఆ శారీరక బలహీనతను దాటుకొని ఒక ఒక అడుగు ముందుకేసి వాళ్ళు సమాజంలో మనకంటూ ఉంది, ప్రోవెన్ ఉమెన్, ప్రోవెన్ ఉమెన్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మగవాళ్ళకి అంటే మేము మీతో సమానమే, కొంచెం తక్కువే అనే ఫీలింగ్ కలుగుతుంది. స్త్రీల పురుషుల సమానత్వానికి దగ్గరగా జరగాలంటే ఆర్థిక సమానత్వం అనేది ఒక ప్రాతిపదిక పెట్టారు. ఆర్థిక సమానత్వం వచ్చిన స్త్రీలు ఏం చేస్తున్నారంటే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈ విచ్చలవిడితనం ఒకటి. ఆర్థిక స్వాతంత్రం, 4 డబ్బులు ఉండగానే నువ్వెంత, నీ లెక్కెంత, నువ్వు లేకపోతే నేను బతకలేనా, ఇది ఒకటి వస్తుంది. అట్లా కాకుండా మంచితనంతో మనం ఎంతైనా సాధించుకోవచ్చు. నువ్వు 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 భార్యగా సంపాదించినంత మాత్రాన నీ భర్తను దూషించాల్సిన పని లేదు, తక్కువ చేయాల్సిన పని లేదు. ఒకరి సంపాదన ఇంకొకరి సంపాదనకు వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్లు కుటుంబ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవచ్చు. అది సగౌరవంగా ఉంటుంది. రెండవది, స్త్రీలు పురుషుల్ని ఎక్కడ అనుకరిస్తున్నారంటే డ్రెస్సులలో. నువ్వు ప్యాంట్ చొక్కా వేసుకుంటే నేను ప్యాంట్ చొక్కా వేసుకుంటా, ఇవి కాదు మనం అనుకరించాల్సింది. ఫుల్ ప్యాంట్ వేసుకుంటే నేను హాఫ్ ప్యాంట్ వేసుకుంటా, ఇవి కాదు మనం పురుషుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలాగా ధైర్యంగా ఉండడం, ఆత్మవిశ్వాసంతో ఉండడం, దేనికి బెదరకుండా ఉండడము, పనులు సాధించే విషయంలో ముందుకెళ్ళడం, ఇట్లాంటి పురుషుల దగ్గర మనం నేర్చుకోవాలి. పురుషుల్లో ఏవైతే గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయో అవి మనం అడాప్ట్ చేసుకోవాలి. తప్పితే నువ్వు సిగరెట్ తాగుతున్నావు కాబట్టి నేను సిగరెట్ తాగుతా, నువ్వు డ్రింక్ చేస్తున్నావు కాబట్టి నేను డ్రింక్ చేస్తా, అవేం పెద్ద వాటి వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. మనం నేర్చుకోవాల్సిన విషయాలే పురుషుల్లో ఏవి అడాప్ట్ చేసుకోవాలి. సమానత్వం ఎత్తుక్కోకూడదు. అడ్డమైన వాటిల్లో సమానత్వం ఎందుకు మనకు? వాడు తాగుతాడు, బొర్లుతాడు రోడ్డు మీద పడి. ఒక స్త్రీ బొర్లితే ఎంత అసహ్యంగా ఉంటుంది, దాని ప్రభావం మళ్ళీ మిగతా పిల్లలు, కుటుంబం మీద కూడా ఉంటుంది కదా. వాడు సిగరెట్ తాగుతాడు అని ఇష్టం, బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు. నువ్వు తిరుగుతా అంటే మరి తిరుగుతా అంటే తిరుగు, మేము చేసేది ఏముంటుంది? ఇప్పుడు చాలా బాగా చెప్తారు. ఏమంటారు ఇప్పుడు? సమానత్వము వాళ్ళలాగా మగవాళ్ళలాగా హుందాగా ఉండడము, ధైర్యంగా ఉండడము, పనులు సాధించుకురావడం, ప్రజ్ఞ, అట్లాంటి విషయాలు ఏమైనా ఉంటే మనం తీసుకోవాలి. ఈ చెడ్డ విషయాలు తీసుకుంటా అంటే తీసుకో. వాడు 5గురిని చేసుకున్నాడు, నేను 10 మందిని చేసుకుంటే చేసుకో. దాని యొక్క ప్రభావం అయితే కుటుంబం మీద, ఇతర పరిసరాలు అందరి మీద పడుతుంది కదా. స్త్రీ అంటేనే సుకుమారత్వము, ఓర్పు, సహనం, ఇది సత్యం. ఎందుకంటే ప్రకృతే ఇచ్చింది స్త్రీకి. ప్రకృతి ఎప్పుడు కూడా 2 సమానమైనవి ఈ ప్రకృతిలో ఉండలేవు. ఒకటి కొంత ఎక్కువ, ఒకటి కొంత తక్కువ ఉంటేనే మనగలుగుతాయి అన్నమాట. దాంట్లో భాగంగా పురుషునికి గట్టి శరీరం ఇస్తే స్త్రీకి మెత్తటి శరీరము, అట్లా కొన్ని కొన్ని డివైడ్. పురుషునికి కోరికలు అత్యధికంగా కామ కోరికలు ఇస్తే స్త్రీలకు వాటిని అణిచిపెట్టుకున్న స్థితిలో ఉండడము, మానసిక. పురుషుడు సంపాదించుకొని వస్తాడు, బయటికి వెళ్ళి సంపాదన కుటుంబ పోషణకు తెస్తే స్త్రీ వాటిని కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ అమర్చడము, వాళ్ళ మధ్యలో పంపిణీ చేయడము, పిల్లల పోషణ చేయడము, ఇట్లా కొన్ని పెట్టింది ప్రకృతి. అయితే ఇప్పుడు మనం ఏం చేసినాం? స్త్రీ పురుషులు సమానమే కాదనట్లేదు, కానీ ఆ సమానత్వంలో భాగంగా నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అట్లా అనడము, చెడ్డ విషయాలు ఇమిటేట్ చేయొద్దు. మగవాళ్ళ దగ్గర ఇప్పుడు స్త్రీ పురుషుల దగ్గర తీసుకుంటే పురుషులలో 90% చెడ్డ విషయాలు ఉంటే 10% మంచి విషయాలు ఉంటాయి మనం అనుకుంటే, స్త్రీలలో 90% మంచి విషయాలు ఉన్నాయి, 10% చెడ్డ విషయాలు ఉన్నాయి అన్నప్పుడు
మనం పురుషుల్లో ఉన్న మిగతా 10% విషయాలు కూడా నేర్చుకోవాలి. అసలు పురుషుడు బయటికి వెళ్తే ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎంత ధైర్యంగా ఉంటున్నాడు అవి నేర్చుకోవాలి. మనం అట్లా వాటిని ఇమిటేట్ చేయాలి తప్పితే వాళ్ళలో ఉన్న చెత్త అంతా మనకెందుకు? మనం ఆల్రెడీ ఉత్తమంలో మహిళలంటే కొన్ని ఉత్తమ లక్షణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇప్పటి నాగరికత సమాజంలో ఇలా అడాప్ట్ చేసుకోమని చెప్తున్నారు. మీరు మంచి విషయాలు చెప్తున్నారు. దట్ ఈస్ యూ ఆర్ వెల్కమ్. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆడపిల్లల మీద ఇంత జరుగుతున్న, ఇంత నాగరికత పెరిగినా కానీ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద రేపులు, మర్డర్లు, అటెంప్ట్, యాసిడ్ దాడులు ఇవన్నీ ఏంటి? ఇప్పుడు మొదటి నుంచి కూడా పురుషుల కోరికలు, కామ కోరికలు, వికారాలు ఎప్పుడూ వాళ్ళలో ఉంటూనే ఉంటాయి. అది వాళ్ళకు ప్రకృతి ఇచ్చింది. వాళ్ళ బుద్ధి మారదు. కాబట్టి మనం స్త్రీగా ఏం చేయాలి? మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు మన అన్ననో, తమ్మునో తీసుకెళ్తే తప్పు లేదు కదా! ఇప్పుడు మనమే ఉన్నాం. మన అమ్మాయే ఉన్నది. ఒక అబ్బాయితోటి మాట్లాడు. ఆ అబ్బాయిని నాతోటి బజారుకు పోదాంరా, సినిమాకి పోదాంరా అన్నప్పుడు ఒకటే అడగాలి క్వెషన్. మీ చెల్లెను వేరే అబ్బాయితోటి నువ్వు సినిమాకి పంపిస్తావా? అంటే వాడి దెబ్బకు మొఖం వెలవెలబోతుంది. ఇంకో పురుషుడు ఏం చేస్తాడంటే వాడి భార్య ఏమో పతివ్రతలాగా ఉండాలనుకుంటాడు. ఇతరుల భార్యలతో అది నేనంటే పడిచస్తుందిరా, అసలు నేనంటే ఇష్టంరా అని చెప్పి అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే ఆ స్త్రీ మీద ఒక మచ్చేయాలి. తర్వాత భార్యతోటి అటు స్త్రీని ప్రలోభపరుచుకోవాలని చూస్తుంటాడు. ఇటు భార్య దగ్గరికి వచ్చేసరికి భార్యతోటి ఆమెకు నేనంటే ఇష్టం అని చెప్తాడు. నా వెంట పడుతుందని చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం ఎన్నో కథలు. ఎక్కడ చూసినా కూడా స్త్రీలకు అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. మొదట కనిపెట్టాలి. పురుషుల స్వభావం వీళ్ళతోటి పోతే మనం క్షేమంగా ఉంటామా లేదా? అసలు వీళ్ళు మంచి వాళ్ళేనా? కొంత టైం తీసుకొని స్నేహం చేయాలి.